ఇక్కడ కొన్ని విషయాలు మీరు చూస్తే అధ్యక్ష, ఎందుకు ఇది జరిగిందని చూసినప్పుడు పవర్ కాస్ట్ డ్యూ టు షార్ట్ టర్మ్ పవర్ పర్చేస్ ఒక్క దాంట్లోనే 12,250 కోట్లు అదనపు బర్డెన్ పడే పరిస్థితి వచ్చింది. ఒక్క ఇల్లీగల్ శాండ్లో అంటే ఇష్టానుసారంగా అమ్ముకున్న దాంట్లో ఒక 7,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి నష్టం వచ్చింది. అదే మరి మినరల్ వెల్త్ 9,750 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. ఇంకో పక్కన అధ్యక్ష మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ కాకినాడ, దాన్ని కూడా డెస్ట్రాయ్ చేశారు. దాన్ని డెస్ట్రాయ్ చేస్తే ఎన్జిటి 5 కోట్ల పెనాల్టీ వేశారు. దీనివల్ల ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం, ఒక పక్క పవర్ సెక్టర్, ఇంకో పక్క ఇండస్ట్రీస్ అన్నింటిని పంపించేయడం, దీనివల్ల పెట్టుబడులు పెట్టే వ్యక్తుల్లో నమ్మకం పోయే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన దేశం ఒక్క పవర్ సెక్టర్లో మనం చూస్తే కరెంటు ఛార్జీలు పెంచిన తర్వాత వీళ్ళు చేసిన అవకతవకల వల్ల 1,29,000 కోట్ల రూపాయలు ఒక్క విద్యుత్ శక్తిలో బకాయిలు పడే పరిస్థితికి వచ్చాం. ఒక్క పవర్ సెక్టర్లోనే 1,29,000 కోట్లు. అంటే ఏ విధంగా మిస్మేనేజ్ చేశారు, ఎంత అవినీతి చేశారు, ఎంత అసమర్థ పరిపాలన చేశారో ఇది ఒక ఉదాహరణ. పోలవరం పూర్తయింటే 45,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ మనకు ఒక ఆదాయం వచ్చేది. అంటే ఇది కాకుండా మీరు ఒకసారి చూస్తే ఒక్క డ్యామేజెస్ లేకుంటే ఇప్పుడు అదనపు ఖర్చు 4,900 కోట్లు అవుతుంది. ఏదైతే ఐడిల్ పవర్ గాని వచ్చుంటే 3,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఆదాయం వచ్చేది. మొత్తం అన్ని కలిపితే ఒక 55,000 కోట్లు అవుతుంది ఒక్క పోలవరం వల్ల నష్టం. ఇంకో పక్కన దేశం మేజర్ ఇండస్ట్రీ ఒకటి రాలేదు. ఇంకో పక్కన మేము చూస్తే సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ ఏదైతే 6,600 కోట్ల రూపాయలు మన డబ్బులు రిలీజ్ చేయకుండా వాళ్ళు ఇచ్చే డబ్బులు మనం ఖర్చు పెట్టుకోలేకపోయాం. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అన్నీ కూడా మనం ఉపయోగించుకోలేకపోయాం. దానివల్ల పేదవాళ్ళకు న్యాయం జరగలేకపోయింది. ఇలాంటివన్నీ కూడా మనం చూసిన ఒక్కొక్కసారి డైవర్ట్ చేయడం, ఆ డైవర్షన్ వల్ల కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇవ్వకుండా నిలిపేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఒక చార్ట్లో చూపించాం అధ్యక్ష, ఇందులో అమరావతి పోలవరం రోడ్స్కి పెట్టుబడులు చాలా బాగా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ తగ్గించేశారు. ఇంకో పక్కన యాంటీ ఇండస్ట్రియల్ పాలసీ 227 ల్యాండ్స్ అన్ని అలాట్ చేస్తే అవన్నీ విత్డ్రా చేసేశారు, వాళ్ళు తరివేశారు. ఇంకో పక్కన చూస్తే అధ్యక్ష వెల్త్ క్రియేట్ చేయకుండా జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ నేషనల్ లెవెల్లో జీడిపి అంటాం, మనం జిఎస్డిపి అంటాం. అది 6,94,000 కోట్ల రూపాయలు తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. దీనివల్ల 76,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. ఇన్ఫ్లేషన్ ప్రతి ఒక్క పేదవాడు సఫర్ అయ్యేది. తెలుగుదేశం పార్టీ హయాంలో 4.5% 5 సంవత్సరాల్లో ఉంటే 19-24లో 6.2% పెరిగింది. అంటే 1.7% హైయర్ ఇన్ఫ్లేషన్ వచ్చింది, ద్రవ్యోల్బణం పెరగడం వచ్చింది, అవస్థపడే పరిస్థితికి వచ్చారు. ట్యాక్సేషన్ విపరీతంగా పెంచారు, కరెంటు పెంచారు, ఆర్టీసీ రేట్లు పెంచారు, పెట్రోల్ పెంచారు, శాండ్ పెంచారు, కడాన చెత్త మీద కూడా పన్నేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం. పన్నులు హైయెస్ట్ వేసే పరిస్థితికి వచ్చారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.